32 సెకండ్లలోనే అంతా ఫినిష్. బయటకొచ్చిన కొత్త వీడియో. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన విషయం వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఎయిర్పోర్ట్ అతి సమీపంలో ఓ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలింది. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో 242 మంది ఉండగా 241 మంది మరణించారు. అలాగే మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా కొంతమంది మృతి చెందారు. తాజాగా ఎయిర్పోర్ట్ లో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో పూర్తి దృశ్యం రికార్డైంది. ఆ వీడియో తాజాగా బయటకొచ్చింది. విమానం టేకాఫ్ అయ్యి గాల్లో ఎగురుతున్న క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పూర్తిగా పైకి వెళ్లకుండా కొద్ది సెకండ్లలోనే కిందికి దిగుతూ కాలేజ్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఆ వెంటనే భారీ పేలుడు కూడా సంభవించింది. దట్టమైన పొగ ఆలుముకుంది. అలా చూస్తుండగానే కేవలం 32 సెకండ్లలోనే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం పూర్తిగా భస్మమైపోయింది. కొన్ని నిమిషాల ముందు ఎంతో సంతోషంగా ఉన్న ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది జీవితాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన విమానంలో ఉన్న 241 మందితో పాటు విద్యార్థుల ప్రాణాలు కూడా బలికొంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని, ప్రమాదంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను కూడా పునః నిర్మిస్తామని కూడా వెల్లడించారు.